హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియోలో రెసిపీ వచ్చేసి అయితే బగారా రైస్ అని అనుకుంటున్నారా? అవునండి, బగారా రైసే, కానీ వాటర్తో చేయకుండా కొంచెం డిఫరెంట్ స్టైల్లో కొబ్బరి పాలతో ప్రిపేర్ చేశాను. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఈ గ్లాస్తోనైతే నేను 4 గ్లాసెస్ ఆఫ్ రైస్ అయితే తీసుకున్నాను. ఇక్కడ వచ్చేసి అయితే నేను నార్మల్ రైసే తీసుకున్నానండి. మీరు కావాలి అనుకుంటే బాస్మతి రైస్తోనైనా ప్రిపేర్ చేసుకున్న చాలా బాగుంటుంది. ఇలా తీసుకున్న రైస్ని అయితే అట్లీస్ట్ ఒక 2 to 3 టైమ్స్ అయినా కానీ నీట్గా వాష్ చేసుకున్న తర్వాతకి ఇందులోకి సరిపడా వాటర్ వేసి అయితే మూత పెట్టుకొని ఒక 1/2 అవర్ పట్టైనా పక్కన పెట్టేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి అయితే ఒక పెద్ద సైజు కొబ్బరికాయనైతే చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసి తీసుకున్నాను. మనకి మిక్సీ పట్టనీకి ఈజీగా అవుతుందని చెప్పేసి ఎంత వీలైతే అంత చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసి తీసుకోండి. సో మిక్సీ జార్లోకి అయితే కొబ్బరి ముక్కలను అయితే యాడ్ చేసుకుంటున్నాను. సో మనకి ఇట్లా డైరెక్ట్గా మిక్సీ పడితే పట్టదండి. కొన్ని వాటర్ యాడ్ చేసుకుంటూ ఎంత వీలైతే అంత మెత్తగా గ్రైండ్ చేసుకోండి. సో చూడండి, ఈ విధంగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. సో స్టీల్ గిన్నెలో ఈ విధంగా జాలి కానీ స్ట్రెయినర్ లాంటిది ఉంటే పెట్టుకొని ఇందులో ఉన్న కొబ్బరి పాలను అయితే సపరేట్ చేసుకోవాలి. పిప్పి మొత్తం జాలిలో ఉంటుంది, కొబ్బరి పాలు అనేవి కింది జారిపోతుంటాయి. సో ఈ విధంగా మంచిగా సపరేట్ చేసుకుంటే సరిపోతుంది. నేను ఇక్కడ వచ్చేసి అయితే 1 కొబ్బరికాయతోనే చేస్తున్నాను. మీరు ఎక్కువ క్వాంటిటీలో చేసే వాళ్ళైతే కొంచెం కొబ్బరికాయ క్వాంటిటీ అనేది ఎక్కువ తీసుకుంటే సరిపోతుంది. సో నేను మిక్సీ పట్టుకున్న కొబ్బరికాయను అయితే మొత్తం ఇదే విధంగా కొబ్బరి పాలను అయితే సపరేట్ చేసి అయితే తీసుకున్నాను. సో ఈ మిగిలిన కొబ్బరి పిప్పిని కూడా నేను పడేయనండి. చికెన్ గ్రేవీలోకి వేసి చేస్తే చికెన్ గ్రేవీ కర్రీ టేస్ట్ చాలా బాగుంటుంది. సో ఈ విధంగా చేసే వాళ్ళు అయితే ఇది పడేయకుండా చికెన్ గ్రేవీ కర్రీ అయితే ప్రిపేర్ చేసుకోండి. సో చూడండి, కొబ్బరి పాలను అయితే సపరేట్ చేసి అయితే పక్కన పెట్టేసుకున్నాను. సో ఇక్కడ వచ్చేసి అయితే నేను 4 గ్లాసెస్ ఆఫ్ రైస్ తీసుకున్నాను కదా. ఒక గ్లాస్ రైస్కి గ్లాసున్నర వాటర్ వేయాలి. కాబట్టి 6 గ్లాసెస్ వరకు అయితే నాకు కొబ్బరి పాలు కావాలి. కాబట్టి ఈ విధంగా గ్లాసెస్తోనైతే నేను కొలిచి తీసుకుంటున్నాను. సో 6 గ్లాసెస్ అయ్యేటట్టు అయితే చూసుకుంటే సరిపోతుంది. సో ఈ విధంగా ముందుగానే మనం గ్లాస్తో కొలిచి పెట్టుకున్నామంటే వండేటప్పుడు ఈజీగా ఉంటుందని చెప్పేసి ఇక్కడ వచ్చేసి నాకు కొబ్బరి పాలు ఏంటంటే 5 గ్లాసెస్ అయ్యాయి. సో ఇంకొక 1 గ్లాసు వాటర్ యాడ్ చేశాను అన్నమాట. సో ఇప్పటికైతే మనకి రైస్కి సరిపడా కొబ్బరి పాలు అయితే కరెక్ట్గా సరిపోయాయి. స్టవ్ పైన గిన్నెను పెట్టుకొని 3 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ యాడ్ చేసుకొని హోల్ బగారా ఇంగ్రీడియంట్స్ అయితే యాడ్ చేయాలి. మీ దగ్గర ప్రస్తుతం ఉన్న వాటిని అయితే యాడ్ చేశాను. మీ దగ్గర ఏవి ఉంటే అవి యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఈ స్పైసెస్ని అయితే ఒక 2 మినిట్స్ పాటు అయినా ఫ్రై చేశారంటే చక్కగా ఫ్రై అయిపోతాయి. అలాగే 1 మీడియం సైజ్ ఆనియన్ అయితే కట్ చేసి యాడ్ చేసుకుంటున్నాను. అలాగే 5-6 పచ్చిమిర్చి చీలికలు వేసుకుంటున్నాను. సో వీటన్నిటిని బాగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ ఎప్పుడు చిన్నగా కట్ చేయకుండా ఈ విధంగా పొడుగ్గా స్లైసెస్ లాగా కట్ చేస్తే బాగుంటుందండి. ఇందులోనే కొంచెం అంతా కరివేపాకు, 1/2 కప్పు వరకు పుదీనా, 1/2 కప్పు వరకు కొత్తిమీర ఆకును వేసుకొని మనం వేసిన కొత్తిమీర, పుదీనా, కరివేపాకును సిమ్లో పెట్టుకొని వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి. ఎంత ఫ్రై అయితే బగారా టేస్ట్ అనేది అంత బాగుంటుందన్నమాట. సో ఇవి మంచిగా ఫ్రై అయిపోయాయండి. ఈ విధంగా ఫ్రై అయిపోతేనైతే సరిపోతుంది. సో ఇప్పుడు ఇందులోకి అయితే 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మనం వేసిన అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది కూడా పచ్చివాసన పోయేంతసేపు ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి. సో చూడండి, ఫ్రై అయిపోయింది. ఇప్పుడు ఇందులోకి అయితే మనం ముందుగా తీసి పెట్టుకున్న కొబ్బరి పాలను అయితే యాడ్ చేసుకుంటున్నాను. సో ఇక్కడనైతే కొబ్బరి పాలతో చేస్తున్నానండి. బగారా రైస్ నార్మల్ రైస్తో చేసే వాళ్ళు కూడా, వాటర్ చేసుకునే వాళ్ళు కూడా, వాటర్తో చేసే వాళ్ళు కూడా సేమ్ ప్రాసెస్లో చేసినా చాలా బాగుంటుందండి. సో మూత పెట్టుకొని అయితే మనకి కొబ్బరి పాలు అనేవి మంచిగా మసిలేంత వరకు అయితే ఉడికించుకోవాలి. సో చూడండి, ఇక్కడ కొబ్బరి పాలు అనేవి మంచిగా మరుగుతూ ఉన్నాయి కదా. సో ఒకసారి అయితే ఈ విధంగా మంచిగా మిక్స్ చేసుకోండి. సో నేను సాల్ట్ కూడా యాడ్ చేశానండి. ఖచ్చితంగా సాల్ట్ వేయాల్సిందే. సో ఇప్పుడు ఇందులోకి అయితే మనం 1/2 అవర్ ముందు నానబెట్టుకున్న రైస్ని అయితే యాడ్ చేసుకుంటున్నాను. రైస్ ఖచ్చితంగా 1/2 అవర్ ముందు నానబెట్టుకున్న తర్వాతకే ఈ బగారా రైస్ అయితే చేయాలండి. నానితేనే రైస్ అనేది మనకి పొడి పొడిలాడుతూ వస్తుంది. సో మూత పెట్టుకొని అయితే మంచిగా రైస్ని అయితే ఉడికించుకోవాలి. సో చూడండి, రైస్ అనేది అయితే ఒక 90% వరకు అయితే మనకి ఉడికినట్టేనండి. ఒకసారి ఈ విధంగా గరిటెతోని మంచిగా మిక్స్ చేశారంటే అంత సమానంగా అవుతుంది రైస్. సో రైస్ అనేది కూడా సమానంగా
సమానంగా అనుకొని దీనిపైనుంచి కొంతమంత పుదీనా ఆకు, కొంచెం కొత్తిమీర ఆకు, చిన్న చిన్నగా కట్ చేసిన 5-6 పచ్చిమిర్చిని వేసుకొని మూత పెట్టుకొని సిమ్లోనే పెట్టి ఒక 5-6 నిమిషాల పాటు ఉడికిస్తే సరిపోతుందన్నమాట. సో చూడండి 6 నిమిషాల తర్వాతకైతే చూడండి రైస్ అనేది అయితే పర్ఫెక్ట్గా అయ్యింది. చికెన్ కానీ మటన్ కానీ వండుకున్నారనుకో ఈ కొబ్బరి పాలతోని బగారా రైస్ ప్రిపేర్ చేసుకోండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. మనం నార్మల్గా చేసే బగారా రైస్ కంటే కూడా ఈ విధంగా కొబ్బరి పాలతో చేసిన బగారా రైస్ టేస్ట్ అయితే మాకు చాలా అంటే చాలా నచ్చింది. ప్లస్ అది ఉడుకుతుంటేనే ఫ్లేవర్ అనేది చాలా అంటే చాలా మంచిగా అనిపిస్తుంది. రైస్ కూడా చూడండి మంచిగా పొడి పొడిలాడుతూ వచ్చింది. సో మీరందరూ ఖచ్చితంగా ట్రై చేయాల్సిన రెసిపీ అనే చెప్పగలను. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి. మాకు చాలా సపోర్ట్ చేసిన వారు అవుతారు. థ్యాంక్ యూ.